ఏమోనండి మాస్టారు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఇప్పుడైతే మేము పండ్రంగం వెళ్తున్నాము. పండ్రంగం అంటే అక్కడ శివాలయం ఉంటుంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ గురించి మల్లం, నాయుడుపేట, వాక్కాడు ఆ పక్క ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ గూడూరు, నెల్లూరు ఆ పక్క ఉన్న వాళ్ళకైతే పెద్దగా ఐడియా ఉండదు. ఇది పండ్రంగం అంటే ఇంకా సముద్రానికి చాలా పక్కన ఉంటుంది. పులికాట్ సరస్సు సముద్రానికి మధ్యలో ఉంటుందండి, అదే బంగాళాఖాతానికి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే చుట్టూ వరి పొలాలు ఉంటాయి కాబట్టి. అలానే మల్లాం నుంచి సరిగా రోడ్డు కూడా సరిగా ఉండదు, ఏదో గతుకుల రోడ్డు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక రొంత బెటర్ అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళాలనుకుంటే శివరాత్రి అప్పుడు లేదా కార్తీక మాసంలో వెళ్ళడం అయితే సేఫ్. మిగిలినప్పుడు పెద్దగా ఈ గుడిలో ఎవ్వరూ ఉండరు. ఇది మల్లాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ గుడి వీడియో తీస్తున్నా, బట్ ఎందుకో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈసారి ఖచ్చితంగా మీకోసం అయితే క్లియర్గా వీడియో తీసి ఈ గుడి డీటెయిల్స్ హిస్టరీ అంతా తీసుకొని అప్లోడ్ చేస్తాను. అందుకే నేను ఇంకా చేయలేకపోతున్నాను. ఇదైతే నేను శివరాత్రి రోజు తీసిన వీడియో అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ అయితే వర్క్ అవ్వట్లేదు సరిగా. ఇంక ఇది మా వారి ఫోను, ఇంకా మా వారి ఆఫీస్ కానీ అట్లా ఇట్లా బిజీ ఉండడం వల్ల అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. మామూలుగా శివరాత్రి అప్పుడు ఏంటంటే మనకు మల్లాం నుంచి పండ్రంగానికి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కార్లు కానీ అలానే బస్సులు కూడా ఉంటాయి, కాబట్టి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇవన్నీ కూడా పండ్రంగం వెళ్ళేటివేనండి. ఇంకా మనం పండ్రంగం వెళ్ళేటప్పుడు ఇంకా మనం పులికాట్ సరిసే మినిమం ఒక 3-4 టైమ్స్ చుట్టినట్టు ఉంటుంది, అంటే దాన్ని దాటుకునే వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంక ఈ బస్సు కూడా పండ్రంగమే వెళ్తుంది. ఇక్కడ హిస్టరీ ఏంటంటే ఒక్కోలా చెప్తున్నారు. ఈ గర్భగుడిలో 2 శివలింగాలు ఉన్నాయంటండి. ఒకటి వచ్చి ఇసుకతో రామలింగేశ్వర స్వామిని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించారని, మరొకటి ఏంటంటే శ్రీ పాండురంగేశ్వర స్వామిని ఆంజనేయ స్వామి కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్టు చరిత్ర అయితే చెప్తుంది. అంటే ఇక్కడ ఒక్కోలాగా చెప్తున్నారు అనుకోండి. కాబట్టి దీనికి కరెక్ట్గా ఆధారాలు ఉన్నాయో లేవో కూడా నాకు సరిగా ఐడియా లేదు. ఇదంతా పులికాట్ సరసేనండి. ఇక్కడ చేపలు చాలా బాగుంటాయి. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలానే హిస్టరీ గురించి ఫుల్గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. పురాతన ఆలయాలలో ఇది ఒకటి అనేది అయితే ఉందండి. ఇక్కడ ఏంటంటే చోళరాజులు అలానే శాలివాహన రాజులు పరిపాలనలో జరిగినట్లు, అంటే ఆలయం పునః నిర్మాణ పనులు జరిగినట్లు శాసనాలు అయితే చెప్తున్నాయి. అయితే ఖచ్చితమైన ఆధారాల కోసం ఇప్పటికీ పరిశోధన అయితే చేస్తున్నారు, అంటే ఇది ఎప్పటి ఆలయాలని. ఇంక ఇదేనండి టెంపుల్. ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు సేఫ్గా వాటర్, ఫుడ్ అన్నీ తీసుకెళ్ళండి. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మెయిన్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడ ఏమీ దొరకవండి, ఏమైనా దొరికిన అది ఫాస్ట్ ఫుడ్. వాటర్ అంటే ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఒక సేఫ్గా వాటర్, ఫుడ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం అది చాలా మంచిది. ఇక్కడ శివరాత్రి అప్పుడు కార్తీక మాసంలోనే జనాభా ఉంటారు, మిగిలినప్పుడు ఉంటారు. మిగిలినప్పుడు వెళ్ళడం కూడా సేఫ్ కాదు అని నా ఫీలింగ్. సో ఇంకెవరన్నా మీకు దీని గురించి ఐడియా ఉందంటే కామెంట్ చేయండి. పండ్రంగాన్ని ఒకప్పట్లో భావద్రి నగరంగా పిలిచేవారంటండి. ఈ నగరాన్ని ఏంటంటే ప్రకృతి విపత్తులు అవన్నీ రావడం వల్ల అది కాలగర్భంలో ఆ నగరం కలిసిపోయిందంటే. ఇక్కడ ఇది ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి, అది ప్యూర్ రాయితో చేశారంటండి. శాలివాహన రాజు గుర్రంపై వెళ్తున్నప్పుడు ఆ గుర్రం కాలికి కలసం తగిలి ఆయన రాజు కింద పడిపోతాడంట. అక్కడ భటులు అక్కడంతా ఇసుకంతా తీసి చూస్తే ఈ టెంపుల్ అయితే బయటపడిందంటండి. ఆయన ఆ టెంపుల్ని పునః నిర్మించారని, అదే బాగా పనులు చేశారని చెప్పి ఒక శాసనం అయితే ఉందని చెప్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, అదైతే ఏదో సంథింగ్ అప్పటి నుంచి ఉండేది, గన్నం చేసేదో ఏదో నాకు తెలియదు. అయితే గుడి వివరాలు నాకేం తెలియదు, బట్ ఇప్పటికీ ఇక్కడ ఒక లింగానికి అభిషేకం చేస్తే ఏంటంటే నీళ్లు, పాలు అవన్నీ వెళ్ళిపోతాయంట. ఆ లింగమే క్లీన్ చేసుకుంటుందంట. ఆ లింగం పైన కూడా ఏంటంటే ఆంజనేయ స్వామి చేతి వేర్లు, గోర్లు, ముద్రలు ఉన్నాయని ఇప్పటికీ చెప్తున్నారు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. ఎవరైనా ఫుల్గా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలా నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇదేనండి ప్యూర్ రాగితో చేసిన ధ్వజస్తంభం అయితే. సరే, మరి ఇంకా ఏమన్నా తెలుసుంటే మీరు కామెంట్ చేయండి మరి.